రాజవరం రెడ్డి గారి తర్వాత అక్కడి నుంచి ఎలాగా మళ్ళీ? 'రాజవన్నం రెడ్డి' గారు దాని తర్వాత నుంచి 'మల్లిగాడ్ మ్యారేజ్ బ్యూరో' అని ఒక మూవీ చేశానండి అవును. శ్రీకాంత్ మల్లిగాడ్ గారిది. మ్యారేజ్ శ్రీకాంత్ గారిది. సో, ఆయన 'ఉదయరాజు' గారు అని చెప్పి ఆయన దగ్గర నుంచి రైటింగ్ స్కిల్స్ నేను బాగా తెలుసుకున్నాను. ఓకే. సో, దెన్ ఆఫ్టర్ ఏంటంటే 'లక్ష్మీరావు మా ఇంటికి' అనేసి ఒక సినిమా చేశాను. హ్మ్. నాగశౌర్య అది దానికి అసోసియేటెడ్. రవి నంద్యాల. రవి నంద్యాల రవి గారు. సో, పేరు అదే. సో, దాని తర్వాత నేనేంటంటే గోస్ట్ రైటర్‌గా వర్క్ చేశానండి. చాలా మూవీస్‌కి. ఇది ఇంక కంపల్షన్ ఇది అయిపోద్దేమో. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే కాదా ఇప్పటివరకు గోస్ట్ చేసిన రైటింగ్ అనేది కంపల్షన్ ఏమో ఇంకా చాలా మందికి. అంటే పేరు రాకపోతే గోస్టా లేదంటే ఎలా? అంటే పేరు రాకపోతే అని కాదు గానండి, ఇంకా ఆళ్ళు ఓపెన్‌గా చెప్పేస్తారు. నీకేం కావాలి? హ్మ్. అన్న నాకు ఈ విధంగా సో అండ్ సో మనీ కావాలి. నా ఫైనాన్షియల్ స్టేటస్ ఇది. నీ మనీ నీకిస్తాం. పేరు రాకూడదు. ఇది ఇది అంటే ఓకే. అంటే తప్పు కూడా లేదనేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఓకే. ఆళ్ళకేం కావాలి? ఆళ్ళకి పేరు కావాలి. మనకున్నటువంటి పరిస్థితికి మనకు ఆ టైంకి మనీ కావాలి. సో, ఓకే. అనేసి అనుకునేసి ఓకే. వాట్ ఈస్ వాట్ అనేసి ఇంక అక్కడి నుంచి గోస్ట్ రైటర్‌గా వర్క్ చేశాను. హ్మ్. దాని తర్వాత నేను 'జేకే బారయ్య' గారి దగ్గర రైటింగ్ స్కిల్స్ కూడా ప్యారలల్‌గా స్టార్ట్ చేశానండి. ఓహ్! సో, ఓకే. 'జేకే బారయ్య' గారి దగ్గర జాయిన్ అవ్వడం అనేది నేను 200% లక్కీగా ఫీల్ అవుతాను. ఆయన దగ్గర ఏంటంటే చాలా ఎక్కువ వర్క్ నేర్చుకున్నాను. హ్మ్. 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 సో, మేజర్ రైటింగ్ స్కిల్స్ అన్నీ. యాహ్! వన్ ఆఫ్ ద సో, సీనియర్ స్క్రీన్ ప్లే రైటర్ కదా! యెస్ ఆయన. చాలా హ్మ్. అంటే 'అన్నమయ్య' కావచ్చు, 'రామదాస్' కావచ్చు. అంటే ఐ మీన్ ఆయన ఏంటంటే ఈ విధంగా డివోటీ సినిమా కైండ్ ఆఫ్ కంటే కూడా ఎక్కువగా ఆయన దగ్గర కమర్షియల్ సబ్జెక్ట్‌లు కూడా చాలా ఉన్నాయి. హ్మ్. సో, ఆ యాస్పెక్ట్స్‌లో మనం చూడలేదు అది మాత్రం అంతే. బట్ అది ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను డిస్కషన్ చేస్తుండడం వల్ల అది నాకు బాగా యూజెస్ అయ్యాయి.